హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aలో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఇప్పటి వరకు మనం n డిఫరెంట్ థింగ్స్ ఇచ్చినప్పుడు ఆర్ ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేయాలి అనేది నేర్చుకున్నాం. ఎప్పుడు రిపిటేషన్ అనేది ఎలో లేనప్పుడు ఇప్పటి వరకు నేర్చుకున్నది. అయితే ఇప్పుడేం నేర్చుకుంటామంటే రిపిటేషన్ అనేది ఎలో ఉన్నప్పుడు పర్మిటేషన్స్ అనేవి ఎన్ని ఫామ్ అవుతాయి అనేది నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. అయితే మనం ఏం నేర్చుకున్నామమ్మా? ఎన్ డిస్సిమిలర్ థింగ్స్ అంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు వాటిల్లోంచి ఆర్ ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయాలి, రిపీట్ చేయకుండా. వితౌట్ రిపిటేషన్ ఆర్ ఆబ్జెక్ట్స్ని మనం సెలెక్ట్ చేయాలి అంటే సెలెక్ట్ చేసి అరేంజ్ చేస్తే నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ అనేవి ఎన్ని వస్తాయి? ఎన్పిఆర్ వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు ఎన్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. వీటిల్లోనూ ఆర్ ఆబ్జెక్ట్స్ని మనం సెలెక్ట్ చేసి అరేంజ్ చేయాలి. సో కానీ ఇక్కడ రిపిటేషన్ అనేది అలో చేస్తున్నారు. అంటే నువ్వు ఒక ఆబ్జెక్ట్ని ఎన్ని టైమ్స్ అయినా రిపీట్ చేయొచ్చు అని. ఇప్పుడు చూడండి అమ్మా, ఒక 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా. వీటిల్లోంచి 3 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసి వాటిని అరేంజ్ చేయాలి. అంటే ఏంటి? 3 ప్లేసెస్లో ఈ విధంగా 3 ఆబ్జెక్ట్స్ని అరేంజ్ చేయాలి. మనకు ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్లేస్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ని పెట్టచ్చు? 5 ఆబ్జెక్ట్స్ని 5 వేస్లో ఫిల్ చేయొచ్చు. ఓకే, ఒక ఆబ్జెక్ట్ ఫిల్ చేసేసాం. నెక్స్ట్ సెకండ్ ఆబ్జెక్ట్ని రిపిటేషన్ ఎలో లేదు అంటే మనం ఏం చేసేవాళ్ళం? ఒక ఆబ్జెక్ట్స్ ఫిల్ చేసేసాం కాబట్టి ఈ 5లోంచి ఒక ఆబ్జెక్ట్ తీసేస్తే మిగిలిన 4 ఉంటాయి. అంటే ఇక్కడ సెకండ్ ప్లేస్లో 4 వేస్లో ఫిల్ చేయొచ్చు అని చెప్పాం. అలాగే సెకండ్ ఆబ్జెక్ట్ కూడా అయిపోతే ఇంకా 2 ఫిల్ చేసేసాం కాబట్టి రిమైనింగ్ 3 ఉంటాయి. అంటే ఇక్కడ థర్డ్ ప్లేస్ని 3 వేస్లో ఫిల్ చేయొచ్చు. ఈ విధంగా చెప్పుకున్నాం. కానీ ఇక్కడేంటి? రిపిటేషన్ అనేది ఎలో ఉంది. అంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ ప్లేస్ని 5 వేస్లో ఫిల్ చేస్తావు. అగైన్ సెకండ్ ప్లేస్ని కూడా 5 వేస్లో ఫిల్ చేయొచ్చు. థర్డ్ ప్లేస్ను కూడా 5 వేస్లో ఫిల్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఫిల్ చేసిన ఎలిమెంటే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవ్వచ్చు. ఇక్కడ ఫిల్ చేసిన ఆబ్జెక్టే ఇక్కడ కూడా రావచ్చు. రిపిటేషన్ ఎలో ఉంది కాబట్టి సో నువ్వు 5 ఆబ్జెక్ట్స్ని 3 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసి ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? 5 × 5 × 5 వేస్లో, అంటే 5³ వేస్లో ఫిల్ చేయొచ్చు. ఇక్కడ చూసారా, టోటల్ 5 ఆబ్జెక్ట్స్, వాటిల్లో 3 ఆబ్జెక్ట్స్ని ఎన్ని వేస్లో తీయొచ్చు? 5³ వేస్లో తీయొచ్చు. అర్థమవుతుందమ్మా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ABC అనే 3 లెటర్స్ ఉన్నాయమ్మా. వీటిల్లోంచి 2 లెటర్స్ సెలెక్ట్ చేసి అరేంజ్ చేయాలి. నార్మల్గా వితౌట్ రిపిటేషన్ అంటే మనం ఏం చేస్తామమ్మా? వితౌట్ రిపిటేషన్ అన్నప్పుడు ఏ విధంగా సెలెక్ట్ చేస్తాం? ఫస్ట్ లెటర్ ఏ ఉంది, సెకండ్ లెటర్ బి తీసుకుంటాం. ఫస్ట్ లెటర్ ఏ, సెకండ్ లెటర్ సి. ఇక్కడ రిపిటేషన్ ఎలో లేదు కాబట్టి సెకండ్ లెటర్ మళ్ళీ ఏ తీసుకోవట్లేదు. అదేవిధంగా బిఏ వస్తుంది, బిసి వస్తుంది, నెక్స్ట్ సిఏ వస్తుంది, సిబి వస్తుంది. ఈ విధంగా ఎన్ని వేస్లోని? 6 వేస్ అవుతుంది. ఎప్పుడు? రిపిటేషన్ అనేది ఎలో లేనప్పుడు. ఒకవేళ రిపిటేషన్ అనేది ఎలో ఉందనుకోండి, రిపిటేషన్ ఎలో ఉన్నప్పుడు ఏమవుతుందమ్మా? ఇప్పుడు ఫస్ట్ లెటర్ ఏ తీసుకుంటే సెకండ్ లెటర్ కూడా ఏ తీసుకోవచ్చు, రిపిటేషన్ ఎలో ఉంది కాబట్టి. సో ఏ ఒకటి ఉంటుంది, ఏబి ఉంటుంది, ఏసి ఉంటుంది. అదేవిధంగా బిఏ ఉంటుంది, బిబి కూడా ఉంటుంది కదా, రిపిటేషన్ ఎలో ఉంది కాబట్టి. బిసి ఉంటుంది, సిఏ ఉంటుంది, సిబి ఉంటుంది, సిసి. అంటే ఎన్ని వేస్ అయ్యాయి? టోటల్ 9 వేస్ అయ్యాయి. చూసారా? వితౌట్ రిపిటేషన్కి రిపిటేషన్ ఎలోకి డిఫరెన్స్ ఏముందో. ఇక్కడ మన అరేంజ్మెంట్స్లో ఎక్కడా కూడా రిపిటేషన్ అనేది లేదు. ఇక్కడ రిపిటేషన్ ఎలో ఉంది కాబట్టి ఇక్కడ ఏఏ, బిబి అండ్ సిసి అనే 3 వేస్ ఎక్స్ట్రా వచ్చాయి. ఓకే, అర్థమవుతుందా? రిపిటేషన్ అనేది ఎలో లేనప్పుడు నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఎన్ని అవుతాయి? ఎన్పిఆర్ అవుతాయి. రిపిటేషన్ ఎలో ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఎన్ని అవుతాయి అంటే n⁻r ఉంటాయి. చూడండి కావాలంటే ఇక్కడ 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. 2 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేయాలంటే 3p2 వేస్లో. ఎప్పుడు? వితౌట్ రిపిటేషన్. అదే విత్ రిపిటేషన్ అయితే ఏమవుతుంది? 3/2 అవుతుంది. ఓకేనా? టోటల్ ఆబ్జెక్ట్స్ 3, 2 ఆబ్జెక్ట్స్ని కదా సెలెక్ట్ చేయాలి. సో 3/2 అంటే 9 వేస్. అర్థమైందమ్మా? ఇక్కడ థీరం అనేది చూడండి అమ్మా, ఏమిచ్చారు? లెట్ n, r బి పాజిటివ్ ఇంటీజర్స్.
ఇఫ్ ద రిపిటేషన్ ఆఫ్ థింగ్స్ ఈజ్ అలౌడ్. సో ఇక్కడ రిపిటేషన్ అనేది అలో ఉంటే గనక నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ అండ్ డిస్సిమిలర్ థింగ్స్ నుంచి ఆర్ థింగ్స్ని సెలెక్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఎన్ని వస్తాయట, n⁻r వస్తాయి అన్నారు. ఎప్పుడమ్మా గుర్తుపెట్టుకోండి, రిపిటేషన్ అలో ఉన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా, నోట్ పాయింట్ ఇక్కడ ఏమంటున్నారు, ద నెంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ ఆఫ్ అండ్ డిస్సిమిలర్ థింగ్స్ టేకెన్ ఆర్ థింగ్స్ ఎట్ ఏ టైమ్ విత్ అట్లీస్ట్ 1 రిపిటేషన్. అయితే ఏమంటున్నారంటే అమ్మా, ఇప్పుడు రిపిటేషన్ ఎలా ఉంటే n⁻r పర్మిటేషన్స్ వస్తాయి, వితౌట్ రిపిటేషన్ అయితే npr ఉంటాయి. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపులే చూసుకోండి ఒకసారి. ఏబిసిఏ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు రిపిటేషన్ ఎలా ఉన్నప్పుడు మనము ఎన్ని వేస్లో ఫిల్ చేసాము, ఏఏ, ఏబి, ఏసి, బిఏ, బీబీ, బీసీ, సిఏ, సిబి, సిసి, ఈ విధంగా 9 వేస్లో అరేంజ్ చేసాం. అంతేనా, రిపిటేషన్ ఎలా ఉన్నప్పుడు. అయితే ఏమంటున్నారు, సో ఎప్పుడైనా సరే అట్లీస్ట్ 1 రిపిటేషన్ అయినా ఉండేటట్టు అన్నారనుకోండి. అట్లీస్ట్ 1 రిపిటేషన్ అయినా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏఏ అయినా ఉండాలి, బీబీ ఉండాలి, సిసి ఉండాలి. అంటే 1 లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, అట్లీస్ట్ 1 అయినా ఉండాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఈ టోటల్లోంచి రిపిటేషన్ లేనివన్నీ తీసేస్తే సరిపోతుంది కదా, అర్థమవుతుందా. ఇక్కడ ఏమంటున్నారమ్మా, అట్లీస్ట్ 1 రిపిటేషన్ ఉండాలి అన్నారు. అంటే మనం ఏం చేస్తున్నాము, రిపిటేషన్ ఉన్నవి ఎన్ని వస్తాయి టోటలు, n⁻r. అంటే ఇక్కడ ఏంటి, రిపీట్ అయినవి వస్తాయి, డిస్టింక్ట్ ఉన్నవి వస్తాయి కదా. ఇక్కడ ఏంటమ్మా, రిపిటేషన్ ఉన్నవి వస్తాయి, అదేవిధంగా డిస్టింక్ట్ ఉన్నవి వస్తాయి. మనకి ఇక్కడ ఏమంటున్నారు, అట్లీస్ట్ 1 రిపిటేషన్ అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ రిపిటేషన్లోంచి డిస్టింక్టివ్ తీసేసాం అనుకో, అప్పుడు అన్నీ ఏమొస్తాయమ్మా, రిపిటేషన్ ఉన్నవే కదా వస్తాయి. డిస్టింక్టివ్ అంటే ఆ పర్మిటేషన్స్ ఏ విధంగా రాస్తాం, npr అని రాస్తాం. అంటే ఏమవుతుంది, n⁻r - npr చేస్తే కనుక వచ్చే పర్మిటేషన్స్లో ఖచ్చితంగా ఒక్కటైనా రిపిటేషన్ ఉన్న పర్మిటేషన్ ఉంటుంది. అర్థమైందా. సో ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ డెఫినేషన్ ఏమి ఇచ్చారమ్మా, ఏ నెంబర్ ఆర్ వర్డ్ విచ్ రీడ్స్ సేమ్ ఎయిదర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఈజ్ కాల్డ్ పాలిండ్రోమ్. సో ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మా, ఏదైనా ఒక వర్డ్ కానీ నెంబర్ కానీ మీరు ఏ విధంగా చదివినా, అంటే లెఫ్ట్ టు రైట్ చదివినా, రైట్ టు లెఫ్ట్ చదివినా సరే ఒకే విధంగా ఉందనుకోండి, అప్పుడు ఆ వర్డ్నైనా నెంబర్నైనా ఏమంటాము, పాలిండ్రోమ్ అంటాము. ఓకేనా. ఇప్పుడు సపోజ్ నేను ఒక నెంబరు 121 ఉన్నది, ఇది లెఫ్ట్ టు రైట్ చదివినా 121 అవుతుంది, రైట్ టు లెఫ్ట్ చదివినా 121 అవుతుంది. సో ఒకే విధంగా ఉంది కాబట్టి 121 ఏమనొచ్చు, పాలిండ్రోమ్ అనొచ్చు. ఓకేనా, అర్థమైందా. అదేవిధంగా ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాను చూడండి, ఆట, రోటర్, 1232 120021. సో ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయమ్మా, మీరు ఎటు నుంచి ఎటు చదివినా సరే సేమ్ ఉన్నాయి కాబట్టి వాటిని ఏమంటాం, పాలిండ్రోమ్స్ అంటాం. అయితే ఈ విధంగా n ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు వాటిల్లోంచి r డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ పాలిండ్రోమ్స్ అనేవి ఎన్ని వస్తాయటమ్మా, ఈ r అనేది ఈవెన్ అయితే గనక n⁻r/2 పాలిండ్రోమ్స్ వస్తాయి, r అనేది ఆడ్ అయితే n⁻r+1/2 పాలిండ్రోమ్స్ వస్తాయి. ఓకేనా, అర్థమైందా. సో ఎగ్జాంపుల్ చూడండమ్మా ఏ విధంగా ఉంటుందో. ఇప్పుడు ABC అనే 3 లెటర్స్ ఉన్నాయమ్మా. ఇక్కడ నేను 3 లెటర్ పాలిండ్రోమ్స్ రాయాలనుకుంటున్నాను. పాలిండ్రోమ్ అంటే ఏంటమ్మా, లెఫ్ట్ నుంచి రైట్ చదివినా, రైట్ టు లెఫ్ట్ చదివినా ఒకే విధంగా ఉండాలి. అంతేనా. అంటే ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ థర్డ్ ప్లేస్ సేమ్ ఉండాలమ్మా. ఫస్ట్ ప్లేసు థర్డ్ ప్లేసు సేమ్ ఉండాలి, సెకండ్ ప్లేస్ అనేది ఫ్రీ, అది ఏ విధంగా అయినా ఫిల్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ ప్లేస్ థర్డ్ ప్లేస్ సేమ్ ఉండాలి. ఇప్పుడు నీకు ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అంటే నువ్వు ఫస్ట్ ప్లేస్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు, 3 వేస్లో ఫిల్ చేయొచ్చు. ఓకేనా. సో ఫస్ట్ ప్లేస్ ఏది ఫిల్ చేస్తే థర్డ్ ప్లేస్ అదే ఫిల్ చేస్తావు కాబట్టి ఇంకా థర్డ్ ప్లేస్ గురించి అవసరం లేదు. ఓకే, సెకండ్ ప్లేస్ని ఫిల్ చేయాలి కదా, సెకండ్ ప్లేస్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు, 3 వేస్లో ఫిల్ చేయొచ్చు. అర్థమవుతుందమ్మా. ఇప్పుడు 3 లెటర్ పాలిండ్రోమ్స్ కావాలి. చూడండి ఏ విధంగా అరేంజ్ చేస్తాను. ఫస్ట్ లెటర్ ఏ పెడితే కనుక థర్డ్ లెటర్ ఏనే ఉంటుంది,
ఫస్ట్ లెటర్ బి పెడితే థర్డ్ లెటర్ బీనే ఉంటుంది. సో ఫస్ట్ లెటర్ సి పెడితే థర్డ్ లెటర్ అనేది సిఏ ఉంటుంది. అయితే ఇప్పుడు మిడిల్ లెటర్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఓకేనా? కంపల్సరీ ఫస్ట్ లెటర్లానే ఉండాలి, సెకండ్ లెటర్లానే ఉండాలి అని ఏం లేదు. మిడిల్ లెటర్ ఏదైనా పెట్టండి. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ లెటర్ ఏ, థర్డ్ లెటర్ ఏ ఫిక్స్ చేసామనుకో, మిడిల్ లెటర్ ఏమవ్వచ్చు? మిడిల్ లెటర్ ఏ అవ్వచ్చు, బి అవ్వచ్చు, సి అవ్వచ్చు. అంటే ఇక్కడ ఎన్ని వస్తాయి? ఏ ఒకటి, ఏబిఏ ఒకటి, ఏసీఏ ఒకటి. ఇవి టోటల్ 3 వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు సపోజ్ ఫస్ట్ లెటర్ బి, థర్డ్ లెటర్ బి ఉన్నప్పుడు ఏ విధంగా వస్తాయి? ఫస్ట్ మిడిల్ లెటర్ ఏబిసి ఏదైనా ఉండొచ్చు. అంటే ఇక్కడ 3 వేస్లో వస్తుంది. అండ్ ఫస్ట్ లెటర్ సి, థర్డ్ లెటర్ సి ఉన్నప్పుడు ఏమవుతుంది? మిడిల్ లెటర్స్ని 3 వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో టోటల్ ఎన్ని అయ్యాయమ్మా? 3 + 3 + 3 టోటల్ ఎన్ని అయ్యాయి? 9 అయ్యాయి. అర్థమవుతుందా? సో అదే విధంగా చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఫస్ట్ లెటర్ని 3 వేస్లో ఫిల్ చేయొచ్చు, సెకండ్ లెటర్ని 3 వేస్లో ఫిల్ చేయొచ్చు. టోటల్ 3 × 3 ఏమవుతుంది? 9 వేస్లో ఫిల్ చేయొచ్చు. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు మీరు ఇక్కడ మనకి ఆర్ అనేది ఆడ్ అయినప్పుడు ఏమవుతుందమ్మా? ఇక్కడ టోటల్ ఆబ్జెక్ట్స్ 3 అమ్మా. 3 ఆబ్జెక్ట్స్తోనే ప్యాలిండ్రోమ్స్ తయారు చేయాలి. అంటే 3 అనేది ఆడ్ కాబట్టి 3 పవర్ ఏం రాయొచ్చు? 3 + 1/2 ఉంటాయి ప్యాలిండ్రోమ్స్. అంటే ఏమవుతుంది? 3 పవర్ 3 + 1 అంటే 4/2. దట్ ఈస్ 3 స్క్వేర్. సో 3 స్క్వేర్ అంటే ఏంటి? 9. అదే కదా వచ్చింది, 9 ప్యాలిండ్రోమ్స్ ఉంటాయని. అదే ఒకవేళ ఈవెన్ అనుకో, అంటే ఇప్పుడు సపోజ్ ఏబిసి అనే 3 లెటర్స్ ఇచ్చారు. వీటి నుంచి 2 లెటర్ ప్యాలిండ్రోమ్స్ రాయాలి అంటే ఏమవుతుంది? 3 పవర్ 2/2 అంటే ఏమవుతుంది? 3 పవర్ 1. 3 ప్యాలిండ్రోమ్స్ అనేవి వస్తాయి. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అవి చేస్తే కనుక మీకు ఇంకా క్లియర్గా ఉంటుందమ్మా. సో ఇప్పుడు చూడండమ్మా, కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చెప్తాను. ఆ తర్వాత ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. ఓకే? ఇక్కడ 1 2 3 4 5 6 అనే 6 డిజిట్స్ ఇచ్చారమ్మా. వీటిని యూజ్ చేసి 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయో చూడమంటున్నారు. అయితే రిపిటేషన్ ఎలా లేదనుకోండి, 2 విధాలుగా కూడా చెక్ చేద్దాం. ఓకేనా? వితౌట్ రిపిటేషను, విత్ రిపిటేషను రెండు చెక్ చేద్దాం. వితౌట్ రిపిటేషన్ అయితే గనక ఎన్ని అరేంజ్మెంట్స్ వస్తాయమ్మా? ఎన్పిఆర్ వస్తాయి. ఇక్కడ ఎన్ అంటే టోటల్ డిజిట్స్ ఎన్ని? 6 డిజిట్స్ కదా. 6 డిజిట్స్ ఉన్నాయి అంటే 6p ఎన్ని సెలెక్ట్ చేయాలి? 4 డిజిట్స్ని. 6p4. 6p4 అంటే ఏమవుతుంది? 6 ఫ్యాక్టోరియల్ బై 6 - 4 ఫ్యాక్టోరియల్. ఏమవుతుంది? 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 × 5 × 4 × 3 × 2 ఫ్యాక్టోరియల్ వరకు రాసా. 6 - 4 అంటే ఏంటి? 2 కదా. 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? 6 5 30, 34 120, 120 × 3 360. అంటే వితౌట్ రిపిటేషన్ ఎన్ని వస్తాయమ్మా? అరేంజ్మెంట్స్ 360 వస్తాయి. మరి విత్ రిపిటేషన్ అయితే? విత్ రిపిటేషన్ అయితే ఏం చెప్పానమ్మా? విత్ రిపిటేషన్ అయితే n పవర్ r పర్మిటేషన్స్ ఉంటాయి. n అంటే ఏంటి? 6 పవర్ r అంటే 4. 6 పవర్ 4 అంటే ఏమవుతుంది? 6 × 6 × 6 × 6 ఏమవుతుందమ్మా? 6 × 6 × 6 6 36. 36 6 ఏమవుతుంది? 216. 216 × 6 ఏమవుతుంది? 6 6 36, 6 1 6 + 3 9, 6 2 12. సో టోటల్ ఎన్ని వస్తాయమ్మా? రిపిటేషన్ ఎలా ఉన్నప్పుడు 1296 వస్తాయి. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక వర్డ్ ఉందమ్మా, PISTON అని, పిస్టన్. ఓకే? ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయమ్మా? 6 లెటర్స్ ఉన్నాయి టోటల్. ఓకే? అయితే ఏమంటున్నారంటే 4 లెటర్ వర్డ్స్ ఫామ్ చేయండి అంటున్నారు. ఓకేనా? 4 లెటర్ వర్డ్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అని అడుగుతున్నారు. అయితే వితౌట్ రిపిటేషన్ ఎన్ని ఫామ్ అవుతాయమ్మా? వితౌట్ రిపిటేషన్ మనకి 6p4 ఉంటాయి. విత్ రిపిటేషన్ అయితే ఎన్ని ఉంటాయి? విత్ రిపిటేషన్ అయితే 6 పవర్ 4 ఉంటాయి. అయితే ఇక్కడ ఏమంటున్నారు? అట్లీస్ట్ 1 రిపిటేషన్ ఉండే పర్మిటేషన్స్. అట్లీస్ట్ 1 రిపిటేషన్ ఉండేటట్టు ఎన్ని పర్మిటేషన్స్ ఉంటాయి అంటే అట్లీస్ట్ ఒక్కటైనా ఖచ్చితంగా ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఖచ్చితంగా ఒక రిపిటేషన్ ఉండాలన్నమాట. ఆ విధంగా అయితే ఫార్ములా ఏం చెప్పాం? n పవర్ r -
NPR అని చెప్పాం కదా, అంటే ఏమవుతుంది 6/4 మైనస్ 6p4. ఇక్కడ 6/4 అంటే వాల్యూ ఏమొచ్చింది 1296 మైనస్ 6p4 అంటే ఏమొచ్చింది 360. ఓకేనా? సో 1296 మైనస్ 360 చేస్తే ఏమవుతుంది 6 మైనస్ 0 6, 9 మైనస్ 6 3, 12 మైనస్ 3 9. టోటల్ ఎన్ని ఉంటాయి? అట్లీస్ట్ 1 రిపిటేషన్ ఉండేటట్టు 936 పర్మిటేషన్స్ ఉంటాయి. ఓకేనా? అర్థమైందా? ఈ ఎగ్జాంపుల్స్ క్లియర్గా ఉంది కదమ్మా. సో ఇది రిపిటేషన్స్ ఎలా ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి అనేది. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే ఎక్సర్సైజ్ 5B అనేది స్టార్ట్ చేద్దామమ్మా. ఓకే, ప్రతి ప్రాబ్లమ్ క్లియర్గా స్టెప్ వైజ్ చెప్పుకుందాం. ఓకే, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.